మధ్యప్రాచ్యంలో ఏం జరగబోతుందో తెలియదు కానీ మొత్తానికి వారం రోజుల్లో ఏమైనా జరగబోతుంది. ముఖ్యంగా ఇరాన్ మీద దాడికైతే అమెరికా ప్లాన్ జరుపుతోంది. అది వెనకడుగు వేయలేదని మాత్రం తెలుస్తుంది. ఇప్పటికీ ఇరాన్ ప్రజలైతే అమెరికా మీద నమ్మకం పెట్టుకునే ఉన్నారు. ఎందుకంటే ఈ మామూలుగా ఇరాన్ ప్రజలు ఏం చెప్తున్నారంటే, సింహం ఒక అడుగు వెనకేసిందంటే 10 అడుగులు ముందు వేయడానికే అలా వెనకడుగు వేస్తుంది. అదేవిధంగా మేము ట్రంప్ను నమ్ముతున్నాం అన్న విధంగా ఈ మధ్య ఇరాన్ ప్రజలైతే చెప్తున్నారు. ముఖ్యంగా ఉద్యమకారులు. ఇప్పటికే అక్కడ 6,000 మందిని 7,000 మందిని చంపేయడం జరిగింది. అయినా సరే అవి బయటికి రాకుండా ప్లాన్ చేశారు, బయటకు వచ్చేసాయి. అయితే ట్రంప్ మీద ఇరాన్ ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా ఎందుకు పనికి రాకుండా వృధా అయిపోయాయి, మా ఆశలు అడియాసలు అయిపోయాయి అన్న విధంగా కొంతమంది నిరాశ చెందిన, చాలామంది ఇంకా ట్రంప్ మీద ఆశలు పెట్టుకున్నటువంటి తరుణంలో ఇప్పుడు దక్షిణ చైనా నుంచి విన్యాసాలు ముగించుకొని వస్తున్నటువంటి యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ నౌక ఏదైతే ఉందో అది ఇప్పుడు ఇరాన్ వైపు వస్తుంది. దానికి సంబంధించినటువంటి సిగ్నల్ వ్యవస్థని స్విచ్ ఆఫ్ చేశారు. ఆ స్విచ్ ఆఫ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇరాన్ మీద దాడి ఏదైతే ఉందో జూన్లో జరిగినటువంటి B-2 బాంబర్ల దాడి, ముఖ్యంగా ఫోర్డో, ఇస్ఫహాన్, నతాంజ్ ఈ 3 అణుస్థావరాల మీద చేసింది కదా దాడి. దానికి ఇప్పుడు 10 రెట్లు ఎక్కువగా చేయడానికైతే అమెరికా సిద్ధం చేస్తుంది. మొత్తం 5 స్థావరాల మీద దాడి చేస్తుంది. అలాగే క్షిపణి స్థావరం మీద కూడా దాడి చేయడానికి పక్కా ప్లాన్తో ఉందన్న విధంగా ఇప్పుడు అంతర్జాతీయ కథనాలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఈ నౌకలో అత్యాధునిక FA-18EF సూపర్ హార్నెట్, EA-18G గ్రోలర్ వంటి యుద్ధ విమానాలతో కూడిన ఎయిర్ వింగ్ 9 విభాగం ఉంది. దీంతో పాటు గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌకలు, అణుశక్తితో నడిచే సబ్మెరైన్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికాకు చెందిన మరికొన్ని యుద్ధ నౌకలు కూడా మోహరించి ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ నౌక గురించి ఈ వివరాలు అయితే బయటకు వచ్చాయి. అది స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత చాలా పెద్ద దాడి చేయబోతుంది అన్న విధంగా కూడా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ చాలాసార్లు ఇలా స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత 2-3 రోజుల తర్వాత దాడులు జరిగాయి. ఇప్పుడు చైనా నుండి ఇది వస్తున్నది కదా, దక్షిణ చైనా ప్రాంతం నుండి వస్తున్నటువంటి ఈ నౌక మరో 2 రోజుల్లో ఇరాన్ వైపు వస్తుంది. ఇరాన్ను చేరుకుంటాం. సో చేరుకున్న తర్వాత దాడికి పెద్దగా సమయం కూడా పట్టదు అన్న విధంగా కూడా ఇప్పుడు అంతర్జాతీయంగా జరుగుతుంది. ఈ దావోస్ సమావేశాలు అప్పటికి అయిపోతాయి. సో ఏమైనా జరగచ్చు, ఈ వారంలో ఏదైనా జరగచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే జరగకపోయినా జరగకపోవచ్చు, కానీ జరగడానికి 90% అవకాశం ఉంది.